మీరు దీక్షలు నిజమైన దీక్ష దేశభక్తి కోసం దీక్ష చేసినట్టుగా చేసి ఆ దీక్షను మధ్యనే విరమిస్తే క్రోధోక్తులైనటువంటి విద్యార్థి లోకం, యువకులు, దళిత బీసీ బిడ్డలు త్యాగాలు చేసి ప్రాణార్పణ చేస్తే తెలంగాణ వచ్చింది. ఆయన స్టేట్మెంట్ చివరి వరకు వదలము, 4 లక్షల మంది చచ్చినా తెలంగాణ పోరు ఆగదు. ఎవరు చచ్చిండ్రు? కేసీఆర్. ఏ బిడ్డలు చచ్చిండ్రు? కేసీఆర్ కుటుంబంలో కానీ చుట్టూ పరిసర దూర బంధువుల్లో కానీ ఎవరన్నా చనిపోయినరా? చచ్చింది మళ్ళీ బడుగులే కదా. చచ్చిపోయింది ఎవరు? దళితులు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు. వాళ్ళ త్యాగం వల్ల కదా తెలంగాణ ఆవిర్భవించింది. ఫ్రూట్స్ వాడుకొని 8 రోజులు కూడా దీక్ష లేదని పరిస్థితి. 16 ఏళ్ళు అయం శర్మల చేస్తే 8 రోజులకి దీక్ష విరమించడం కాకుండా విద్యార్థులు తెచ్చగొట్టి ఎంతమంది ప్రాణాలు బలిగొన్నారు. ఆనాడు జరిగినటువంటి ఆత్మహత్యల పరిస్థితి ఏంది? లోతుగా వాటి మీద అధ్యయనం చేస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తే మీ పరిస్థితి ఏంటి? ఏ రకంగా ఉద్యమాన్ని దిగజారి వాడుకున్నారు? వాడుకోవడమే కాకుండా ఆ దళిత బిడ్డలు, గిరిజనుల బిడ్డలు, బీసీ బిడ్డలు ప్రాణార్పణం చేస్తే వచ్చిన తెలంగాణని 10 ఏళ్ళుగా మీరు దోచుకున్న తీరు ప్రజలు మర్చిపోలే. తెలంగాణ రాష్ట్ర చరిత్ర తెలియనటువంటి వాళ్ళు ఈ విధంగా మాట్లాడతాం. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి సందర్భంలో ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు, మాకు తెలుసు. కాబట్టి నేనేమంటా అంటే, నేను అందుకే చెప్పిన, ఒక ఎమ్మెల్యే గెలవడం, ఒక ఎంపీ గెలవడం కాదు. లేకపోతే రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలవడం వేరు. కానీ ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర ఉన్న పార్టీ ఈరోజు ఎవరిని అడిగినా, ఒకవేళ కేసీఆర్ గారే ఈ రాష్ట్రాన్ని సాధించకపోతే మాట్లాడేవాళ్ళు మీ పదవి ఎక్కడ ఉంటుండో మీకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఏది పడితే అది మాట్లాడటం కాదు. ఇప్పుడు మేము కూడా మాట్లాడాలంటే చాలా అంశాలు మాట్లాడతాం. కానీ రేపు దీక్షా దివాస్ ఉంది కాబట్టి వేరే అంశాల జోలికి పోకుండా దయచేసి మాట్లాడేవాళ్ళు కనీసం చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని ఇష్టానుసారం ఖర్చులు పెట్టి చేయవలసిన అవసరం పార్టీకి లేదు. పార్టీ ఏంటంటే ఒక రాష్ట్రం సాధించడం, ఒక రాష్ట్రాన్ని తీసుకురావడం, దాన్ని ఎంత రిస్కుతో ప్రాణాలను పణంగా పెట్టినటువంటి చరిత్ర ఉన్నటువంటి కార్యక్రమాన్ని మేము పండగలాగా చేసుకోవాల్సినటువంటి అవసరం మాకే కాదు, మీరు కూడా పండగలాగా చేసుకోవాలి మాట్లాడిన వాళ్ళు కూడా. ఎందుకంటే మేము చేసేప్పటికైనా మీరు ఆ స్థానంలో ఉన్నారనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోతున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ రోజుల్లో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ రోజుల్లో తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు ప్రజల ఒత్తిడి మేరకు ఈరోజు రాష్ట్రం అగ్నిగుండంగా మారుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మీరు ముందుకొచ్చి ఇచ్చినప్పటికీ కేసీఆర్ గారు నిండు శాసనసభలో చెప్పాడు, సోనియా గాంధీ గారు ఇచ్చిందని చెప్పి శాసనసభ చెప్పింది. మీలాగా మూర్ఖులలాగా మేము మాట్లాడాం. తప్పకుండా వాస్తవాలు వాస్తవాలే అవుతాయి. కానీ ఇక్కడ ప్రజల ఆకాంక్ష, ఇక్కడ ప్రజల ఒత్తిడి, ఈ రాష్ట్రం అగ్నిగుండమైన పరిస్థితిలో మీరు దిగిరాక తప్పలేనటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.